ఇజ్రాయెల్‌లో జగిత్యాలకు చెందిన రేవెల రవీందర్ గుండెపోటుతో మృతి చెందాడు. బతుకు తెరువు కోసం 2 ఏళ్ల క్రితం ఇజ్రాయెల్ వెళ్లిన రవీందర్ 2 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడు. ఇప్పటికే ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల మధ్య భీకర యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. ఈ నేపథ్యంలో రవీందర్ మృతదేహం కోసం కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరుతున్నారు. చిన్న జాబ్ చేసుకోవడానికి ఎళ్లారు. ఇంట్లో ఏ ఆధారం లేదు. ఒక ఇల్లు కట్టుకునే మందమన్నా సంపాదించుకోవడానికి ఎళ్లారు గానీ, అక్కడ ఎప్పుడు చూసినా వార్ జరుగుతుందని బంకర్‌లోకెళ్ళి ఫోన్ చేస్తూ, భయపడుకుంటూ మాట్లాడుతుండే. ప్రతిసారి వార్ జరిగినప్పుడల్లా ఆయనకేదో హెల్త్ ప్రాబ్లమ్ రాబట్టి హాస్పిటల్‌కెళ్తుండే. అసలు పని చేయడానికి గూడా వీలు కాకుండా అయిపోయారు ఆ వార్ వల్ల. ప్రతిసారి వారే జరుగుతుందని ఫోన్ చేసి చెప్పేవాళ్ళు ఎప్పుడు చూసినా గానీ. ఆహ్, ఎ ఈ మధ్య అసలు పని చేద్దామన్నా గానీ బయటికి వచ్చే పరిస్థితి కూడా లేదు అని ఎప్పుడు చెప్పేవారు. ఈ మధ్య హాస్పిటల్‌లో జాయిన్ అయినాక బానే ఉన్నాడు. మంచిగా అయ్యాడు. అయినాక మళ్ళీ ఆయన పక్కకే బంకర్‌లో జరుగుతుందని తెలిసి మాకు ఫోన్ చేసి ఏడ్చాడు బాగా. అందరిని బంకర్‌లోకి తీసుకెళ్లారని మా నాన్నని గూడా బంకర్‌లోకి తీసుకెళ్లారంట. మిగతా పేషెంట్స్ అందరికీ డొనేషన్స్ వచ్చినాయని వాళ్ళందరినీ రిటర్న్ తీసుకెళ్లారంట గానీ, మా నాన్న ఒక్కరిని మాత్రమే బంకర్‌లో అట్లనే వదిలేశారు. వార్ వల్ల ఆయన భయపడి ఆయన మాకు లేకుండా అయ్యారు. ఆహ్, ఎంత తొందరగా అయితే అంత తొందరగా గవర్నమెంట్ మా నాన్నని తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలానే చనిపోయారు హార్టొచ్చి. మా నాన్న నాన్న ఒక్కరే ఇంటికి సంపాదించేవారు. తమ్ముడికి మాటలు రావు, చెవులు వినిపించవు. అసలు ఇల్లు గూడా ఉండే పరిస్థితి లేదు. ఎప్పుడు వర్షం పడితే ఎప్పుడు ఎక్కడ ఏమవుతదా అని భయపడుకుంటూ ఇంట్లో ఉండాల్సిన సిట్యుయేషన్ ఉంది. గవర్నమెంట్ ఏమన్నా కాంపెన్సేషన్ ఇయ్యాలనుకుంటే కొంచెం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాము. అది ఇచ్చినా ఇయ్యకపోయినా మా నాన్న డెడ్ బాడీని మాత్రం తొందరగా తీసుకురావాల్సిందిగా గవర్నమెంట్‌కి విన్నపించుకుంటున్నాము.